ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా, అంటే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యము ఉన్నది అనే సత్యాన్ని ఎంతమంది తెలుసుకోగలుగుతారు అంటే చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకోగలరు అంటున్నారు. ఎందుకు కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు? అసలు మన యొక్క సృష్టి రహస్యం ఏమిటో మనమందరము కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే, భగవంతుడు స్థావరములు జంగమముల ద్వారా 84 లక్షల రకాల ఉపాధులను పరమాత్మ తయారు చేసి ఉన్నారండి. మరి 84 లక్షలు అంటే ఇందులో స్థావరములు అంటే కదలనివి, కదలనటువంటి వాటిలో కేవలం 10వ వంతు మాత్రమే జంగమములు ఉంటాయట. మిగిలినవన్నీ కూడా రాళ్ళు, వృక్షములు, ఇలా అంటే కదలకుండా స్థిరంగా ఉండేటటువంటి వాటిని పరమాత్మ సృష్టించారట. అంటే కదలకుండా ఉన్నటువంటి స్థావరములలో 10వ భాగము మాత్రమే కదిలేటటువంటివి. ఏమేం చెప్పుకుంటాం మనం పశుపక్షాదులు, తర్వాత ఇంకా సర్పములు, క్రిమికీటకాలు, ఇలా కొన్ని ప్రాణముల గురించి మనం మాట్లాడుకుంటాం. నీటిలో కదిలేవి, భూమి మీద కదిలేవి అని చెప్పేసి చెప్పుకుంటాం కదండి. అవి కూడా మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి? కదిలేవి, కదలనివి అంటే అండజములు, పిండజములు, తర్వాత ఉద్భిజములు, స్వేదజములు అని చెప్పేసి మనం 4 రకాలుగా పరమాత్మ ఏమి 84 లక్షలను 21 ఇంటూ 4 అంటే 84 లక్షల రకాల ప్రాణులను సృష్టిస్తే, అంటే భూమి మీద నీటిలో కదలనటువంటి వాటిలో కదిలేటటువంటి వాటి యొక్క శాతం ఎంత? కేవలం 10%. అంటే కదిలేటటువంటి జంగమములలో మళ్ళీ కేవలం ఒక 10% మాత్రమే మనుష్యులుగా జన్మిస్తారట. అంటే చూడండి, పరమాత్మ యొక్క సృష్టిలో కదిలేవి ఎక్కువగా ఉన్నాయా, కదలనివి ఎక్కువగా ఉన్నాయా? కదలనివి ఎక్కువగా ఉన్నాయి, కదిలేవి అల్పంగా ఉన్నాయి. ఆ అల్పమైనటువంటి వాటిలో మనుషుల యొక్క సృష్టి ఎంత జరిగింది? జంగమముల యందు కేవలం 10%, 10వ వంతు మాత్రమే పరమాత్మ మనుషులుగా సృష్టించారు. మరి మనుషులుగా సృష్టించిన వాళ్ళందరూ, అంటే మనిషిగా పుట్టిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొంది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే మళ్ళీ వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే. అందుకే పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మానందం పొందగలిగిన వారి యొక్క సంఖ్య గురించి కూడా పరమాత్మ మాట్లాడారు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? విచారణ ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నాం అంటే మనం స్థావరములుగా లేము. స్థావరములుగా ఉన్న 10వ వంతులో జంగమములుగా ఉన్నాం. ఆ జంగమాలలో వెన్నుపూస అడ్డంగా ఉన్నటువంటి పశుపక్షాదులుగా పుట్టలేదు. మనం వెన్నుపూస నిటారుగా ఉండగలిగినటువంటి మనుష్య జన్మను పొందాం. అంటే మన యొక్క స్థాయి చూడండి ఎంత పైకి వెళ్ళిపోతున్నామో. అంటే భగవంతుడి యొక్క సృష్టిలో పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి అరుదైనటువంటి గొప్పదైనటువంటి మరి స్థితిని పొందగలిగిన మానవ జన్మను పొందాం. మరి ఈ మానవ జన్మలో మనం ఎక్కడున్నాం?
మరి పరమాత్మ అంటున్నారు అనేక కోట్ల మంది సుమారు మనకి 800 కోట్ల మంది జనాభా ప్రపంచం మొత్తం మీద ఉన్నారనుకుంటే, అందులో వేలల్లో కొద్ది మంది మాత్రమే ఏం జేస్తారట, ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో సద్గురువు యొక్క పాదాలు పట్టుకుంటారు. అంటే చాలా కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో మళ్ళీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటారండి. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళలో మరి కొంతమంది ఏం జేస్తారు, శాస్త్రజ్ఞానం అంటే పండితులు ముఖ్యంగా భగవంతుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అల్ప స్థాయిలో సాధన చేసే వాళ్ళ గురించి కంటే ముందు పండితుల గురించి మాట్లాడతారనమాట. అంటే పండితులు అనేటటువంటి వారు పండితులు అంటే ఎవరసలు? అంటే మనం లోకరీత్యా భగవంతుడు చెప్పిన మాట కాదండి. లోకరీత్యా పండితులను ఎవరిని పిలుస్తారు? శాస్త్రజ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, దానిని నలుగురికి పంచుతున్నారో, కొంతమంది పంచడము ద్వారా, కొంతమంది ఇంత జ్ఞానముంది అని స్థిరంగా ఉండడము ద్వారా ఏం చేస్తున్నారు? పాండిత్యాన్ని ఏం చేస్తున్నారు? గ్రంథముల యొక్క అధ్యయనము చేత శాస్త్రం మీద ఒక పట్టు కలిగి ఉండి వీళ్ళేం జేస్తారు, మరి భగవంతుడు ఎక్కడున్నాడంటే శాస్త్రమును అధ్యయనం చేసిన వారికి మాత్రమే దొరుకుతారు అని పరమాత్మ చెప్పిన మాటల చేత శాస్త్రాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న వాళ్ళు కూడా ఏం జేస్తున్నారంటే అహంకారం చేత కానివ్వండి, లేకపోతే విషయాల మీద ఉన్న మోహము అంటే సాధారణమైన వ్యక్తులకు సహజంగానే ఏముంటుంది? మోహం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తారండి. మనం చేసే సాధనలో మనకు ఏ విధమైనటువంటి ఫలాలు కలుగుతాయో చెప్తారనమాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ అంటే సత్వగుణం ఉన్నవారు పరుల యొక్క క్షేమాన్ని తలుచుకుంటూ నిరంతరం పరుల యొక్క శ్రేయస్సును ఆలోచిస్తూ కర్మలను చేస్తూ ఉంటారు. అంటే ఇతరులకు ఉపకారం చెయ్యాలని పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ యొక్క ప్రయాణము ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుందట. మధ్యే తిష్టంతి రాజసాహ. మరి రజోగుణ సంపర్కం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఎవరైతే సాధనలో కొంత దాన ధర్మాలకు చేస్తారు. భార్యాబిడ్డల మీద మమకారంతో వాళ్ళకి సంబంధించిన సంపదలు సంపాదించుకోవడం, గౌరవాన్ని పొందడం, అవసరమైతే ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రవృత్తి కూడా రజోగుణంలో ఉన్న వారికి ఉంటుంది. వీళ్ళందరూ భూమి మీదకొస్తారట. మరి ఈ భూమి మీదకొచ్చేసి వీళ్ళేం జేస్తారు, మళ్ళీ వీళ్ళ యొక్క కర్మల యొక్క ఫలాలను బట్టి రకరకాలైనటువంటి ప్రాణులుగా పుడతారు. 84,00,000 రకాల ఉపాధులలో ఏదో ఒక ఉపాధిని పొందడం జరుగుతుంది. మరి అధో గచ్చంతి తామసాహ. అంటే మరి ఎవరైతే తమో గుణము కలిగి ఎప్పుడు స్వార్థంతో జీవిస్తూ పరులకు చిన్న ఉపకారం చేయకుండా ప్రయత్నించేటటువంటి వారు మరి నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోతారట. అంటే చాలా క్రిమికీటకాదుల లాంటి జన్మలలోకి వెళ్ళిపోతారు. మరి ఎవరైతే ఇక రజోగుణము, తమోగుణము తక్కువగా, సత్వగుణము తక్కువగా, మధ్యలో రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద జన్మిస్తారు. తర్వాత మనం సమాజంలో ఎవరిని పరిగణించవచ్చు అంటే ఆహ్, పరులకు హాని చేసేటటువంటి కుటుంబాలలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా రజోగుణ ప్రవృత్తి అండి. అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేసే పనులలో తేడాలుంటాయి. ఆ తేడాలను బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కలాగా ఉండిపోతారనమాట. అందుకే పరమాత్మ చెప్తారు. మరి మీరు చేసే కర్మల వల్ల మీకెలాంటి ఫలితం అంటే ఈ శరీరం విడిచిపెట్టాక ఏ స్థితి కలుగుతుందో చెప్తున్నారు. మీరు చేసే కర్మల వలన మీకు ఏ విధమైన ఫలాలొస్తాయో, ఈ భూమి మీద మాకేమొస్తుందో చెప్పండి అని మనం అడిగితే ఆయన చెప్తున్నారు. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. అంటే ఇక్కడ మనకు పరమాత్మ 3 విషయాలు తెలియజేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు రోజువారీ పనులు చేస్తున్నామండి. మనం చేస్తున్న పనులలో మనకు సంతోషం ఉందా? దుఃఖం ఉందా? లేకపోతే ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచనలు పదే పదే కలుగుతున్నాయా? దీన్ని బట్టి మనకి భగవంతుడు మనకి అనుగ్రహం చేస్తున్నటువంటి ఫలం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కర్మణః సుకృతం అంటే మీరు మంచి కర్మలు ఎవరైతే ఇతరులకు మంచి చెయ్యాలని చెప్పేసి వాళ్ళ యొక్క వాక్కుని
అంటే ఇతరులకు మంచి మాటలు పలకటం. మంచి మాటలంటే అవతలి వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టగలిగిన మాటలు మనం మాట్లాడుతున్నామనుకోండి. అది ఏమవుతుంది? సుకృతంగా మారిపోతుంది. పుణ్యంగా మారుతుందండి. ఇతరులకు హాని చేసేలాగా కొంతమంది పుల్ల విరుపుగా మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్లకు గాయం కలిగేలాగా అందుకే అంటారు, మూటలు దాటిపోతాయి, మాటలు నిలిచిపోతాయి అంటారండి. అంటే మాటల యొక్క గొప్పతనం ఏంటో పరమాత్మ చెప్తున్నారు. మీరు ఒక రూ. 1,00,000 చేతిలో బెట్టి వాళ్ళనేదో ఒక మాట అబ్బా! అన్నీ తీసుకుపోవడానికే వస్తారు అన్నారనుకోండి. మాకు కష్టాలున్నప్పుడు ఎవరు రారు. ఇలా ఏదైనా తీసుకువెళ్ళడానికి మాత్రం వస్తారని మీరు ఒక రూ. 1,00,000 ఇవ్వండి. రూ. 1,00,000 ఖర్చయిపోతాయి. కానీ మీరన్న మాట అంటే మీ కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వీళ్ళకి సహాయం చేయలేదట. మమ్మల్ని ఎంత పెద్ద మాటన్నారు. అంటే చూడండి పుల్ల విరిచిన మాట మాట్లాడడం వల్ల ఇప్పుడు మీరిచ్చిన సంపద తరలిపోయింది. కానీ మీరిచ్చిన మాట మనస్సులో సంస్కార రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మలలోకి కూడా వాసనల రూపంలో పోతుందండి. సంపదలేమో ఇక్కడే కరిగిపోతున్నాయి. మీరు మాట్లాడిన మాట చేత మనస్సు యందు ఏదైతే బాధ రూపంలో మిగిలిపోయిందో, ఆ మిగిలిపోయినటువంటి విషయాన్ని వాసన రూపంలో పలానా వాళ్ళు నన్నిలా అన్నారు, నన్నిలా అన్నారని ఒకటికి 10 సార్లు గుర్తుపెట్టుకుంటాం. అలా ఏదైతే ఒక విషయాన్ని మనం మరలా గుర్తుపెట్టుకున్నామనుకోండి. అంటే విన్న విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి అంటే మేమేమో అల్ప స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉన్నాం. మేమేమో తీసుకునేవాళ్ళం. వాళ్ళేమో ఇచ్చేవాళ్ళు. అంటే చూడండి, మనకున్న జ్ఞానముతో ఒక దృష్టాంతము ద్వారా గుర్తుపెట్టుకుంటామండి. పలానా రోజున, పలానా దసరా పండగ రోజున నేను మా అన్నయ్య గారింటికెళ్ళాను. వెళ్ళితే వాళ్ళు నాకు రూ. 1,00,000 ఇచ్చారు. రూ. 1,00,000తో పాటుగా నేను బాధపడేలాంటి మాట నన్నొకటన్నారు. ఈ 1,00,000 మర్చిపోతాం. కానీ దసరా పండగ రోజు దృష్టాంతము అంటే ఇదేనండి. తెలిసిన విషయాన్ని తెలియని దానితో ముడిపెట్టడం. తెలిసిందేంటి? అన్నయ్య ఇంటికి దసరా పండక్కి వెళ్ళాం. వెళ్ళినటువంటి దానిని మనం ఏం చేసాం? ఇక్కడ నన్నన్న మాటను గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు దసరా పండగ, అన్నయ్య ఇల్లు, మాట గుర్తుపెట్టుకుంటాం. ఈ రూ. 1,00,000 ఎటో పోయాయి. ఇది లేదండిక. ఇది లేకుండా ఏమవుతుంది? ఇక ఈ మాటను పదే పదే ఏం చేసాం? గుర్తుపెట్టుకున్నాం. మననం అవుతుందండి. ఆ మరణాన్ని మనం ఏం చేసాం? ధ్యానంలాగా కూడా మార్చుకుంటాం. మనకి ఖాళీగా కూర్చున్నప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్తే అన్నయ్య ఇలా అన్నారు, వదిన గారు ఇలా అన్నారని ఆ మాటలు గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తాం? దానినే ఎప్పుడో రోజుకొకసారో, 2 రోజులకొకసారో, వారానికొకసారో పెట్టి వాసనల రూపంలో వాటిని ఏం చేస్తాం? బలంగా మార్చేస్తే దృఢమైన సంకల్పాలన్నీ కూడా వాసనల రూపంలో వచ్చే జన్మకు పోతాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మన నోటిని జాగ్రత్తగా వాడుకోవాలి. అసలు అలా వాడుకుంటున్నామా లేదా అని మనకు సందేహం కలిగితే, మనం భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడండి, మనం మాట్లాడిన మాటలు అక్కడున్న పరిస్థితులను బట్టి మాట్లాడతాం. మాట్లాడిన మాటల వల్ల అవతలి వారికి కావాలని మనం బాధ పెట్టకపోయినా, మనం మాట్లాడిన మాట గనక అవతలి వారికి ఇబ్బంది కలిగిందని మనం గుర్తిస్తే, మనం దాన్ని ఏం చేయాలి అంటే, మనకున్న జ్ఞానము చేత పశ్చాత్తాపాన్ని పొందాలి. ఈశ్వరా! నాకు తెలియకుండానే నేను మాట్లాడిన మాట అవతలి వారికి గాయం కలిగించింది. నన్ను మన్నించండి. ఇక మరొకసారి నేను ఆ విధంగా మాట్లాడని తీరులో మీరు నన్ను మాట్లాడేలాగా అనుగ్రహం చెయ్యండని అవతలి వాళ్ళను బాధపెట్టినటువంటి మాటను గుర్తు తెచ్చుకొని మనం బాధపడి ఇక మళ్ళీ మాట్లాడకూడదనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మరొకసారి అటువంటి ప్రయత్నం జరగకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేశామనుకోండి, ఆ ప్రయత్నానికి భగవంతుడికి నచ్చుతామండి. మనం ఎంతసేపు ఎవరినో బంధువుల్ని మెప్పించామా, పై ఆఫీసర్‌ని మెప్పించామా అని ఆలోచిస్తాం కానీ, లోపట ఉన్న ఈశ్వరుడిని మెప్పించడం. మరి లోపటున్న ఈశ్వరుడు ఎలా మెచ్చుకుంటాడు? కృష్ణ, కృష్ణ, కృష్ణ అని లేకపోతే గురుదేవా, గురుదేవా అనుకుంటే ఈశ్వరుడికి నచ్చుతామా? ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో సాక్షిగా ఉన్న భగవంతుడు ఆనందపడాలండి. ఆనందపడాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ సమాజంలోకి రావాలి. సమాజంలోకొచ్చి ఏం చేయాలి?
అందరితో మాట్లాడే మాటలలో సున్నితత్వం ఉండాలి. అవతలి వారికి హాని కలిగించని, బాధ కలిగించని మాట మాట్లాడాలి. మనస్సు యందు కూడా వేరొకరి గురించినటువంటి చెడ్డ సంకల్పాలు కలుగుతున్నాయి. పలానా వాళ్ళు నన్ను బాధ పెట్టారు కదా! అన్నప్పుడు నేను చేసిన పాపమేదో భగవంతుడు వారి చేత అనుభవింపచేశారని కొద్ది రోజులు మనం బాధపడినా దాన్ని నెమ్మది నెమ్మదిగా గనక మనం ఆ బాధ నుండి రిలీఫ్ అయ్యామనుకోండి. ఎలా అవుతాం రిలీఫు? ఒక శరీరానికి ఏదైనా గాయం జరిగితే, ఆ గాయం మానిపోయినప్పుడు పలానా రోజున నాకు పలానా పెద్ద గాయమైందనుకుంటాం. కొద్ది రోజులకి ఆ గాయం మానిపోయిన తర్వాత దానికి సంబంధించిన చిన్న మచ్చేదో ఉంటుంది. ఆ మచ్చను కూడా చూసినప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. ఇది శరీరం శాశ్వతం కాదు. ఇది నేనే కాదు. నేను కాని దానికి ఎన్నొస్తే నాకేంటని భగవంతుడిచ్చిన శాస్త్రజ్ఞానముతో మనం దాన్నేం చేయాలి? నెమ్మదిగా విడిచిపెడతాం. మొట్టమొదట నన్నెవరైనా బాధపెడితే ఖచ్చితంగా బాధపడతాను. బాధపడినప్పుడు ఆ బాధ నుండి నేను బయట పడగలిగితే అది నాకు ఏది ఉపయోగపడింది? శాస్త్రజ్ఞానము ద్వారా నా బాధను నేను పోగొట్టుకున్నాననుకోండి. అప్పుడు అంటే పోగొట్టుకున్నానంటే అవతలి వారికి చెడు జరగాలనేటటువంటి సంకల్పాలు నా మనసులో కలగకుండా ఉన్నప్పుడు నేను బాధపడిన దానిని మరచిపోయినట్టు గుర్తు. అలా కాకుండా రావణాకాష్టంలాగా ఎప్పుడూ రగులుతూనే ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అవతలి వాళ్ళకేదైనా మంచి జరిగింది అన్నప్పుడు, అయ్యో! వీళ్ళకి చెడు జరిగితే బావుండేది కదా! నన్ను బాధ పెట్టారని నా మనసు పదే, పదే, పదే ఏం చేస్తుంది? అవతలి వారి యొక్క చెడును కోరుకుంటున్నప్పుడు, అవతలి వారిలో ఉన్నది, నాలో ఉన్నది ఒకే ఆత్మతత్వం కాబట్టి, అవతలి వారికి మన గురించిన నెగెటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. అవతలి వాళ్ళు కూడా మన యొక్క పతనం గురించి ఆలోచన ప్రారంభిస్తారు. అంటే ఎవరు బాధపడుతున్నారు? ఆ భగవంతుడు బాధపడతాడు. వీళ్ళకింత జ్ఞానం నేర్పించాను. నేర్పిస్తే వీళ్ళు అవతలి వారి యొక్క చెడు కోరుకుంటున్నారని, మనం చేసినటువంటి మనసులో చేసిన సంకల్పాలన్నీ ఎలా మారిపోతాయి? చెడ్డవిగా మారిపోతాయి. ఈ శరీరంతో చేసే కర్మలు కూడా ఎప్పుడూ ఇతరుల యొక్క శ్రేయస్సుకు మాత్రమే ఉపయోగపడాలి కానీ, ఇతరుల యొక్క బాధకి మనం ఎప్పుడు కారణం కాకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడింటి చేత మనం చేసినటువంటి సత్కర్మల వలన మనకేమొస్తుందట? కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. అంటే సత్వగుణము. అంటే మనస్సులో ఉన్న కల్మషాలన్నీ పోతున్నాయి. మనకు చెడు చేసిన వారి గురించిన ఆలోచన వచ్చినా, వాళ్ళ గురించినటువంటి చెడు తలంపు లేనప్పుడు మన మనసు పవిత్రమవుతున్నట్టు. నా మనసు శుద్ధమవుతుందా లేదా అని మనం ఎలా విచారణ చేసుకుంటాం? అవతలి వారికి చెడు జరగాలి అని మనం కోరుకోవటం లేదు. వారు చేసుకున్న పుణ్యం, వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళు అనుభవిస్తారు. నాకెందుకు? నేను అక్కడికి వెళ్ళాను అంటే అది నా ప్రారబ్ధ కర్మ నిమిత్తంగా వెళ్ళాను. నా ప్రారబ్ధం అయిపోయింది. నేను బయటకొచ్చేసానని అవతలి వల్ల నాకు కొంత ఇబ్బంది కలిగినా, ఇప్పటికైనా భగవంతుడు నన్ను బయటికి తీసుకొచ్చారు కదా అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అవతలి వారి మీద ఉన్న కోపాన్ని మనం గనక తగ్గించుకుంటే ఎలా తగ్గించుకుంటాం? అగ్ని మీద నీళ్లు చల్లినట్టుగా మనం శాస్త్రజ్ఞానము చేత జ్ఞానాన్ని ఏం చేస్తున్నామండి? విజ్ఞానంగా మార్చుకుంటాం. విజ్ఞానంగా మార్చలేదనుకోండి ప్రయోజనం లేదు. అవతలి వారిని క్షమించాలి, క్షమించాలని 100 సార్లు అనుకున్నాను. అయిపోయిందా? లేదు కదా! అవతలి వారు నన్ను బాధ పెడితే నన్ను నేనేం చేస్తున్నాను? క్షమించగలిగిన హృదయం అంటే నా మనసు సున్నితమైంది, నిర్మలమైంది అని అనటానికి గుర్తు అవతలి వారి గురించినటువంటి ఆ చెడు తలంపులను నేనేం చేశాను? విడిచిపెట్టేశాను. ఇక వాళ్ళ గురించిన చెడు ఆలోచన లేదు. ఏమో బ్రతకని అందరిలో భగవంతుడే ఉన్నాడు. అందరిలో భగవంతుడే ఉన్నప్పుడు ఎవరు చేసిన కర్మలకు వారు పరమాత్మ ఏం చేస్తారు? మరి వాళ్ళకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఈశ్వరుడికి తెలిసినంతగా మనకు తెలుస్తుందా? ఇవాళ నేనేమనుకుంటాను? అయ్యో! నన్ను బాధ పెట్టారు. వీళ్ళు బాగుండకూడదనుకుంటాను. ఇప్పటికిప్పుడే జరిగిపోతే సంతోషంగా ఉండాలనుకుంటాను. కానీ అది ఎప్పటికీ జరగదండి. అలా జరిగిందనుకోండి భగవంతుడి జ్ఞానాన్నంతా ఈ జన్మలోనే ఏం చేస్తాం? అవతలి వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళను ఏం చేస్తాను? శిక్షించడానికి వాడతారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నారండి.
విశ్వామిత్రుడు కూడా వశిష్ఠుడంత గొప్ప వ్యక్తి కావాలి అనుకొని చాలా ప్రయత్నాలు చేస్తాడు, తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసి ఎప్పటికప్పుడు తన అహం చేత ఏం చేస్తాడంటే, ఒక తప్పు మీద ఇంకొక తప్పు చేసేసి తన తపశ్శక్తినంతా పోగొట్టుకుంటాడు. ఎలా అంటే వశిష్ఠుడి యొక్క కొడుకులకు కూడా శాపం ఇవ్వడానికి తన తపస్సును వాడుకుంటాడండి. అంటే చూడండి, వశిష్ఠుడి మీద ఉన్న కోపం అతని యొక్క పిల్లలను కూడా శిక్షించాలనే ఉద్దేశంతో తాను చాలా 10,000 సంవత్సరాల పాటు చేసిన తపశ్శక్తినంతా కూడా వశిష్ఠుడి యొక్క సంతానాన్ని మరి బాధ పెట్టడం. అనేక జన్మలలో మరి చాలా హేయమైన జీవితం గడపమని పాపం వాళ్ళకి శిక్ష వేస్తాడండి పాపం. చాలా జన్మలలో శిక్ష అనుభవించాలని తన యొక్క తపశ్శక్తినంతా ధారపోసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ జన్మలో తపస్సు చేస్తావు. ఆ తపస్సు ద్వారా వచ్చిన శక్తిని ఈ శరీరానికి సంబంధించినటువంటి ఎవరో మనల్ని బాధ పెట్టారని, వాళ్ళ గురించి నువ్వు ఆ శక్తినంతా వాడుతున్నావనుకోండి, ఇప్పుడు ఆహ్, విశ్వామిత్రుడి కంటే చాలా ఏమంటారు ఆయుష్ ఉందండి. మరి మనకుందా? మనకున్న ఆయుள் ప్రమాణానంతా మనం వీళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని వాడుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుందండి? మనకున్న సమయమంతా అయిపోతుంది. ఆ ఉన్న సమయమంతా అయిపోయిందనుకోండి, అలా అయిపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ భగవంతుడిని తెలుసుకోగలిగిన బుద్ధి చైతన్యం ఉన్నంత మానవ శరీరం దొరుకుతుందా? మరి ఈ శరీరం దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? భగవంతుడు మనకు మానవ శరీరం ఇవ్వాలంటే మరి కొంత పుణ్యం, కొంత పాపం ఉంటే మనుష్య జన్మనిస్తాడు. మరి ఆ పుణ్యం, పాపం లేదనుకోండి, ఇప్పుడు ఉన్నదంతా ఖర్చు చేసుకున్నామండి ఇప్పుడు. నాకు ఒక 10,000 జీతం వచ్చిందనుకోండి, ఇప్పుడు నేనేం జేస్తున్నాను, ఉన్న జీతం అంతా ఖర్చు పెట్టేసుకుంటున్నాను. ఏంటి నా అవసరాల నిమిత్తంగా ఖర్చు పెట్టుకుంటున్నాను. కొంతైనా పొదుపు లేదండి. మరి పొదుపు లేకపోతే ఇంట్లో అనారోగ్యం వచ్చింది. తర్వాత ఏదో ఒక శుభకార్యం వచ్చింది. ఎవరికో కొంత గిఫ్ట్‌గా ఏదో బహుమానం ఇవ్వాలి. మరి మన దగ్గర డబ్బులు లేవు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు అప్పు తెచ్చుకోవాలి. అంతే కదా! అందుకే పెద్దలు ఏం చెప్తారు మనకి? కొంత డబ్బుని ఏం చేస్తారు? దాచిపెట్టుకోండి. అంటే ఇక్కడ డబ్బు దాచిపెట్టుకోమంటంలో ఏంటి? కొంత మీరు పూర్వజన్మల్లో చేసిన పాపపు దుష్ట సంస్కారాల వల్ల వచ్చేటటువంటి మీరు తెలియకుండానే పాపాలు చేస్తారండి. అందుకే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మ ప్రయత్నం చేత చెడు చేయాలనే తలంపులు ఉండకూడదు. ఇది పోగొట్టుకోవాలి. రెండవదేంటి? మన మనస్సు యందు పూర్వజన్మలలో ఎవరెవరికో మనం రుణపడిపోయాం. కొంతమంది మీద కోపాన్ని పెంచుకున్నామండి. కొంతమంది మీద ప్రేమను పెంచుకున్నామండి. మరి అవన్నీ రుణం తీర్చుకోవద్దా? ఆ రుణం తీర్చుకోవాలనేటటువంటి ఆలోచనలలో ఒకరికి చెడు చేయడానికి ప్రయత్నం, ఒకరికి మంచి చేయడానికి ప్రయత్నం. అంటే ఈ మనస్సు యందు ఉన్నటువంటి ఆంతరమున ఉన్నటువంటి వాసనలను కూడా కడిగేయాలి. ఇప్పుడు కడగాలి అంటే ఏం చేయాలి? ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వు మంచి కార్యాలు, పరులకు శ్రేయస్సును కలిగించే కార్యాలు చేస్తూ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి? అంటే చెడు సంస్కారాలను పోగొట్టుకుంటూ తర్వాత ఈ జన్మ ప్రయత్నం చేత మరి మనం పరులకు మంచిని చేస్తున్నప్పుడు భగవంతుడు మనకేమిస్తాడు? కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం. అంటే సత్వగుణముతో మనము ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాం. సత్వగుణంలో ఎవరున్నారండి? పరమాత్మయే చెప్పారు. దీనికి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. సత్వగుణము ఎంతుండాలి? పూర్ణంగా ఉండాలండి. ఏదో కొద్ది బాళ్ళు కాదండి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగిన స్థితి మనకొచ్చింది అంటే ఏం చేస్తున్నారిక్కడ? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం కొంత పుణ్యకర్మలు చేసి, అంటే ఇతరులకు మంచి చేసి, పుణ్యాన్ని పక్కన పెట్టుకున్నాం కాబట్టి, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. ఎవరైతే పుణ్యకర్మలు చేసి, వాళ్ళు చేసిన మరి పాపపు కార్యముల వల్ల వచ్చినటువంటి ఫలమునంతా, పాపాన్నంతా పోగొట్టుకుంటారో, తే ద్వంద్వ మోహ వినిర్ముక్తాహ. అంటే ద్వంద్వముల నుండి విడిపడటానికి కావలసిన శక్తి మనకు అందుతుందట. సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం కాకుండా మనం ఏం చేయగలం? స్థిరంగా ఉండగలిగినటువంటి స్థిత ప్రజ్ఞత భగవంతుడు మనకు ప్రసాదిస్తారట. అలా ప్రసాదించారు అని మనకెలా అర్థమవుతుంది? నేను ద్వంద్వములను విడిపడ్డాను అనటానికి మళ్ళీ మనకేం కావాలి? అయ్యో! నేను చేసిన సాధనలో
మరి నేను ముందుకు వెళ్తున్నానా? వెనకబడ్డానా? అని మళ్ళీ సందేహం కలుగుతుంది. ఈ సందేహానికి ఆయన వెంటనే ఇది ఎక్కడ అంటే 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారనమాట. ఆయన చెప్తాడనమాట. భజంతే మాం దృఢవ్రతాః. అంటే భగవంతుడు కొన్ని కొన్ని వ్రతముల గురించి మనకు 4వ అధ్యాయంలో 12 వ్రతాల గురించి చెప్తారనమాట. ఆయా వ్రతములలో ఏదో ఒక వ్రతమునైనా నిష్టగా చేస్తారు. కొంతమంది ఆహారం తీసుకోవడంలో నియమాలు, కొంతమంది ప్రాణాయామం చేయడంలో నియమ నిబంధనలు, తర్వాత ఇంకా వాళ్ళకున్నటువంటి సంపదలను ఏం చేస్తుంటారు దాన ధర్మ రూపాలలో ఖర్చు చేస్తూ ఉంటారు. తపస్సు, శరీరము, మనస్సు, వాక్కు మూడింటిని కూడా భగవత్ సంబంధమైన విషయాల కోసమే వాడటం. ఇలా ఏం చేస్తుంటారు బ్రహ్మయజ్ఞము అంతటా బ్రహ్మమే ఉంది అని చెప్పి. లేకపోతే ఏదైనా ఇష్ట దైవాన్ని నిరంతరం పూజిస్తూ, ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణకి ఎవరైనా ఒక దేవాలయంలో ఒక ఉదాహరణకి ఏమంటారు శివుడంటే ఇష్టం. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శివుడికి సంబంధించిన పూజ చేయడం, అక్కడ అర్చనలు, అభిషేకాలు, దాన ధర్మాలు, నిత్య నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో భగవత్ సంబంధమైన అన్ని క్రతువులు జరిపిస్తుంటారు. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా హ్మ్, ఎంతో పుణ్యం సంపాదించుకోవడానికి ఈయన నిరంతరం ఆ దైవ సంబంధమైన విషయాలలో చాలా అంటే ఎప్పుడూ కూడా అవతలి వారికి మంచి జరగాలని తనకిష్టమైన దైవం మీద ఏం చేస్తుంటాడు? అంటే ఏ రోజు కూడా ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆ కార్యక్రమాలు తానే దగ్గరుండి నిర్వహిస్తూ కొంతమంది దేవాలయాలకు ఆహ్, ద ధర్మకర్తలుగా ఉండి ఏం చేస్తుంటారు? మరి ఆ దేవాలయ నిర్వహణకు కావలసిన ఆ డబ్బులు సమకూర్చటంలో కానివ్వండి, అక్కడ కైంకర్యాలు నిర్వహించడంలో ఏవైనా లోటుపాట్లను ఉంటే వాటన్నింటిని సవరించటంలో కానీ ఎప్పుడు వాళ్ళు అంకిత భావంతో ఉంటారండి. ఇలా ఉన్నారంటే భగవంతుడు చెప్పినటువంటి ఏంటి పాపమంతా అంటే పుణ్యకర్మలు చేసి పాపమంతా పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక వాళ్ళకి ఎవరైతే పాపాలను పోగొట్టుకుంటారో, పోగొట్టుకున్న వారికి ఈ సుఖము, దుఃఖము అనే రెండింటిని విడిచిపెడుతూ ఏం చేస్తారు? ఆ దేవాలయానికి సంబంధించి ఎన్ని పనులు చేస్తున్నా, కష్టమొచ్చినా ఓర్చుకుంటారు. సంతోషమొచ్చినా ఇది నా కర్తవ్యం అనుకుంటాడే కానీ, అబ్బా! నేనింత చేస్తున్నాను అనుకోడనమాట. ఇలా అనుకోకుండా దృఢమైనటువంటి సంకల్పము చేత ఏం చేస్తుంటాడు? ఈశ్వర సంబంధమైన కార్యాలు చేస్తుంటారు. ఈశ్వరుడు చెప్పినవేనండి. ఇలా చేస్తున్న వాళ్ళు, అయ్యో! వీళ్ళకి ఆత్మజ్ఞానం లేదండి. వీళ్ళు తక్కువ అనటానికి నీకేం అర్హతుంది? వాళ్ళు తలుచు వాళ్ళు చేసిన సత్కర్మ చేత ఒక్క రోజులోనే ఆ భగవంతుడిని తెలుసుకుంటారు. ఎలా అంటే హ్మ్. ఒక వ్యక్తి నిత్యము రోజు నిత్య అంటే ఏం చేస్తున్నాడు చక్కగా మంచి ఆహ్, హారములతో పొదగబడినటువంటి ఒక రాజు గురించి మాట్లాడతారనమాట. ఒక గొప్పదైనటువంటి శయన మందిరం మీద ఉంటాడు. ఆ శయన మందిరంలో తాను రుచికరమైనటువంటి ఆహారాన్ని సేవించి, తనకిష్టమైనటువంటి ప్రియురాలిని కౌగిలించుకొని ఉంటారట. అంటే అది ఎక్కడ బయట తన యొక్క ఉద్యానవనంలో జరుగుతుందంట ఈ సంఘటన. ఆ సమయంలో ఆ పైన ఈ రోజునంటే మరి భగవత్ సంబంధమైనటువంటి ఇవాళ దేవతలున్నారు, తర్వాత రాక్షసులున్నారని, తర్వాత సప్త ఋషులున్నారని, దేవర్షులున్నారని, గంధర్వులున్నారు, కిన్నెర కింపురుషులున్నారనంటే మనం కేవలం ఉన్నారో లేరో అనేటటువంటి సంశయంలో బతుకుతున్నాం. కానీ మనకు ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలో కానివ్వండి, సత్యయుగంలో కానివ్వండి, త్రేతాయుగంలో కానీ ఆ పైన వాళ్ళ యొక్క సంచారం చూడగలిగేవాళ్ళట. ఆ రోజున వాళ్ళకంతటి పుణ్యముంది. వాళ్ళ ధర్మం ఒక్క పాదంలో ఉండడం వల్ల ఇవాళ మనకు ఆ అవకాశం లేదండి. ఇవాళ ఉన్నారో లేరో అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ భూలోకంలో ఉన్న విషయ సుఖాలను అనుభవించడంలోనే మన యొక్క తన్మయత్వం అంతా ఉందండి. అంటే ఆ రోజున ఆ సమయంలో మరి ఎవరో మరి గొప్పవాళ్ళైనటువంటి సశిష్టులైనటువంటి గురువు, శిష్యుల మధ్యలో ఆత్మకు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి, ఇక్కడ ఈ పదం ఎందుకు చెప్పుకోవాలి అంటే, గొప్పదైనటువంటి సుఖాన్ని అనుభవించేది భూలోకంలో మరి తనకిష్టమైన ప్రియురాలితో తాను కలిసి ఉండడమే కదండీ! మరి మరి భూమి మీద సుఖము, గొప్ప సుఖం అంటే ఇదే అనుకుంటారు గదా! మరి ఈ సుఖాన్ని అనుభవిస్తున్న వ్యక్తి యొక్క ఆలోచన, తన యొక్క చెవి ఎవరు చెప్పే మాటలు వినగలిగింది?
పైన ఆకాశంలో వారి యొక్క మాటలు వినగలిగారండి. ఆ మాటలను విని ఆత్మజ్ఞానం యొక్క అనుభవం ఇలా ఉంటుందని మరి సత్శిష్యులైనటువంటి వారికి సద్గురువు బోధించే జ్ఞానాన్ని విని అప్పటికప్పుడు ఆ రాజ్యాన్ని, అక్కడున్నటువంటి భార్యని, అన్నింటిని అక్కడున్న విషయ భోగాలన్నీ వదిలేసి క్షణంలోనే ఆత్మానుభూతిని పొందేశాడట. అంటే ఎలా పొందాలో చెప్పారు. ఎలా పొందాలి అంటే మనస్సు మరి ఎలా ఉండాలి? నిర్వికల్ప స్థితిలోకి రావాలి. అంటే మనస్సులో ఏ విధమైనటువంటి వికల్పములు లేనటువంటి స్థితి ఉండాలి. అంటే మనసు యందు ఏ వస్తువు మీద కూడా రాగద్వేషాలు లేకుండా మరి నిర్వికల్ప స్థితిలో ఉండడం ఎలాగో చెప్పారు. ఆ మాట వినగానే క్షణంలో కళ్ళు మూసుకున్నాడు. క్షణంలో కళ్ళు మూసుకున్నాడు. ఆత్మానందాన్ని అనుభవించాడట. ఆ ఆనందంలో నుంచి ఇక బయటికి రాలేదట. అంటే ఆ విధంగా పొందగలిగినటువంటి స్థితి మరి మనం కూడా పొందాలి అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలు మరి ఎంత అల్పమైనయో తెలుసుకుంటే ఎంతసేపు పడుతుందండి ఆత్మానందం పొందడానికి? ఒక్క క్షణంలో పొందాడట. మరి చూడండి. అయ్యో! వీళ్ళు కేవలం దేవాలయానికి కార్యకర్తలుగానే ఉన్నారు. మేము ఆత్మజ్ఞానం తెలుసుకొని సాధన చేస్తున్నామని ఎవరికైనా అహంకారం కలిగిందనుకోండి, ఆ అహంకారం నువ్వెన్ని జన్మలెత్తినా పోదు. చూడండి. ఆయనకు తనకప్పజెప్పబడినటువంటి కార్యాలను తాను సుఖముయందు దుఃఖం ఎంత సంపదలున్నా అక్కడ దేవాలయ కార్యక్రమాలు చేయించాలంటే ఎంత కష్టానికైనా ఎండలో నిలబడి ఆ పనివాళ్ళతో అన్ని పనులు చేయిస్తారు. రేపటి కార్యక్రమం చాలా సీతారాముల కళ్యాణం గొప్పగా జరిపించాలి. లేకపోతే అమ్మవారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, రేపు శివరాత్రి చాలా చక్కగా చేయించాలని ఎంత కష్టానికైనా ఓర్చుకోవడం అంటే తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః అంటే అంతే కదండీ! ద్వంద్వముల నుండి విడిపడ్డాడు కదా! తనకు సుఖం అనుభవించగలిగిన అవకాశం ఈశ్వరుడు సంపదిచ్చాడు. ఆ సంపదని ఎవరి కోసం విడిచిపెట్టాడు? తనకిష్టమైన భగవంతుడి యొక్క కళ్యాణం జరిపించడం కోసమని చెప్పి ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటున్నాడు. సుఖము కావాలనే కోరిక లేనే లేదు. దృఢమైన వ్రతాన్ని చేస్తున్నాడు. ఆ దృఢమైనటువంటి వ్రతం తనకేమిస్తుంది? ఒక్క క్షణంలో ఆత్మస్థితిని పొందగలిగిన భాగ్యం. చూడండి. ఆయనకున్న ఏవైతే గొప్ప గొప్పవి అనేటటువంటి భోగములు అనుకున్నారో, ఆ భోగములన్నీ క్షణంలో విడిచిపెట్టాడు. తన లోపటే ఉన్న ఆత్మస్థితిని తాను పొందాడు. అందుకే ఏదో ఒక యజ్ఞాన్ని తీసుకోండి. ఆ యజ్ఞాలలో ఒక యజ్ఞాన్ని పూర్తిగా ఏం చేయాలి? పూర్ణంగా మనం చేస్తున్నామనుకోండి. అప్పుడు మన మనసు నిర్మలమవుతుందని మనకి ఈ లోకంలోనే ముక్తిని పొందడానికి ఈశ్వరుడు ఎన్నో ఉపాయాలు చెప్తారు. ఇక అజ్ఞానం మరి రజోగుణం ఉన్నటువంటి వారికి కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇష్టపడతారు. నేను ఒక గురువు గారట, "ఏం నాయనా ఈరోజు ఆహ్, ధ్యానంలో చాలా చక్కగా ఆత్మస్థితిలో నిలబడ్డావా?" అంటే, "లేదు స్వామి, నేనొచ్చేటప్పుడు మా పెద్దమ్మ గారికి వెళ్తున్నానని చెప్పలేదు. ఆమె ఏమనుకున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూనే ఆ అరగంట కూడా ధ్యానంలో నేను ఆ పెద్దమ్మ గురించే ఆలోచిస్తున్నాను. పెద్దమ్మకి చెప్పలేదు. పెద్దమ్మ బాధపడిందేమో అనుకున్నాను." చూడండి. ఆయనొచ్చిందెక్కడికి? గురువుగారి దగ్గర మరి ధ్యానం చేద్దామని వచ్చారు. మరి ఆ ధ్యానంలో తన పరిస్థితేంటి? పెద్దమ్మ గారికి చెప్పకుండా వచ్చాను. పెద్దమ్మకు చెప్దామంటే పెద్దమ్మేమో పూజ గదిలో ఉంది. మరిప్పుడు కదిలిస్తే పెద్దమ్మ గారేమైనా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. మరి వస్తే లేటవుతుంది. ఇక్కడ గురువుగారి దగ్గరికి టైంకి వెళ్ళకపోతే గురువుగారు టైంకి రాలేదని అంటారేమో అని అక్కడేమో పెద్దమ్మకు చెప్పడానికి కుదరలేదు. మరలా అని ఒక నిమిషం ఉంటే గురువుగారికి సమాధానం చెప్పవలసొస్తుందని ఆయనేం జేశాడు? వచ్చాడు, ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానంలో ఏం చేశాడు? పెద్దమ్మకు చెప్పలేదు. పెద్దమ్మ ఏమనుకున్నారు? చూడండి. మరక్కడ ఆ కార్యక్రమం సక్రమంగా చేయలేకపోయాడు. పోనీ ఇక్కడ ధ్యానంలో మరి ఎవరిని మెప్పించడానికొస్తున్నావు? ధ్యానం చేయడానికొచ్చావు. టైంకొచ్చారా లేదా? ఎంతమందొచ్చారు? నంబర్స్ కాదు. నీ మనసుని ఇక్కడ పెట్టగలిగావా? ఆత్మస్థితిలో పెట్టగలిగావా? చూడండి. అక్కడ పెద్దమ్మకు చెప్పలేదు. పెద్దమ్మ బాధపడిపోయింది. ఇక్కడ ధ్యానంలో ఉన్నావా? ధ్యానం చేయలేదు. అంటే ఆ సమయాన్ని, ఈ సమయం మొత్తం మీద నువ్వేమనుభవిస్తున్నావు? దుఃఖమే. అంటే మనకు రజోగుణము.
అంటే దేహ సంబంధమైన విషయాలు గొప్పవి అనుకుంటూ ఎవరైతే జీవిస్తారో, చూడండి, భగవంతుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత పెద్దమ్మకు అంటే శారీరకమైనటువంటి బంధాలకు ఇచ్చిన విలువ చేత తనకున్న సమయాన్ని ఈశ్వరుడి యొక్క సేవలో వాడవలసినది పోయి ఏమైంది పాపం. అంటే తాను పోగొట్టుకుంటున్నటువంటి సమయాన్ని ఏ విషయం కోసం ఖర్చు పెడుతున్నాడు? అతను ఈ సమయంలో ఎక్కడున్నాడు? అందుకే అంటారు కదా! మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటారు. అంటే శరీరమేమో ఇక్కడ ప్రెజెంట్ అయింది. అబ్బా! ఇతడు రోజు ధ్యానానికి సమయానికొస్తాడండి అంటారు. ఆ సమయంలో అతడు దేని మీద మనసును లగ్నం చేస్తున్నాడు? కంటికి కనపడుతున్న విషయాల మీద దృష్టిని లగ్నం చేస్తున్నాడా? లేకపోతే తన స్వస్థలమైనటువంటి ఆత్మ మీద మనస్సును లగ్నం చేస్తున్నాడా? అనే విషయాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? రజోగుణం. భార్య, బిడ్డలు, తర్వాత దేహ సంబంధమైనటువంటి విషయాల చేత ఆశాపాశైర్షతైర్బద్ధాః అంటే ఆశపాశముల చేత కట్టబడుతున్నాడండి. అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆశపాశముల చేత కట్టబడినటువంటి జీవుడు నిరంతరము కూడా ఏం పొందుతాడు? దుఃఖమే పొందుతాడు. ఇక అజ్ఞానం తమసః ఫలం. మనమందరం అనుకుంటాం, అబ్బా! నాకు అజ్ఞానం లేదండి, నేను ఆత్మజ్ఞానం వింటున్నానండి, నాకు తెలుసండి అనుకుంటున్నాం. కానీ మనం చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలు ఏమవుతున్నాయి? అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అంటే వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటే చెప్పుకుందాం. యత్తు కృష్ణవత్ ఏకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్ధవదల్పంచ తత్తామసముదాహృతమని 18వ అధ్యాయంలో 22వ శ్లోకంలో పరమాత్మ చెప్పిన మాట అండి. అంటే మనము మాట్లాడే మాటలలో, మనం చేసే పనులలో అవతలి వాళ్ళు మనకి ఏదైనా ఒక సజెషన్, ఒక సలహా ఇచ్చారనుకోండి, మనకేమని ఉంటుంది? నాకు ఈ పని చేయడంలో పూర్తిగా మెలకువలు తెలుసు అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మనకు అజ్ఞానం ఉందో లేదో ఎలా అంటే ఒక దృష్టాంతం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ధర్మరాజు గారు ఉన్నారండి. ధర్మరాజు గారికి జూదం ఆడటంలో చాలా నైపుణ్యాలు ఉంటాయట. మరి కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, జూతం చలయతామస్మి అంటారు. అంటే జూతం అంటారు, మన భాషలో జూదం అంటారు. జూదమన్నా జూతమన్నా రెండు ఒకటేనండి. ఇవి రెండు వేరు వేరు కాదు. మరి ఈ జూదము యందు భగవంతుడు నేనున్నానన్నారు. అంటే ఇప్పుడు ఎవరిని తలుచుకోవాలి ఈ జూదమునందు? ధర్మరాజు తనకున్నటువంటి శరీరానికి సంబంధించి తనకున్న నైపుణ్యాల మీద ఉన్నటువంటి ఏమంటారు? ఆ నైపుణ్యాల మీద తనకున్న పట్టు చేత ఈశ్వరుడి యొక్క స్మరణను మర్చిపోయాడు. మరక్కడ జరిగేది ధర్మయుద్ధమే, ధర్మంతో కూడిన జూదమే జరుగుతుందనుకున్నాడు ధర్మరాజు. కానీ అక్కడ మరి జూదానికి సంబంధించి ఒక దేవత ఉంటుందండి. ఆ దేవతను వశం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏదనుకుంటే ఆ కాయిన్ పడుతుంది. ఇప్పుడు 2 పడాలంటే 2 పడుతుంది. 3 పడాలంటే 3 పడుతుంది. వాళ్ళ యొక్క ధృతరాష్ట్రుడి యొక్క భావమరిది. తర్వాత ఇంకా ఎవరంటారు? మరి దుర్యోధనుడి గారి యొక్క మేనమామ. ఈ మేనమామకు అప్పజెప్పాడు. ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు దుర్యోధనుడు కదండీ! మరి దుర్యోధనుడికి జూదం సరిగా తెలీదండి. తెలీదు కాబట్టి మరి ఆ జూదానికి సంబంధించిన దేవతను వశపరుచుకున్న శకుని మామతో ఈ ఆట ఆడించాడు. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారు? జూదమునందు నేనుంటానని పరమాత్మ చెప్పారు. మరి ఇక్కడ ధర్మరాజు ధర్మంగా నేనాడుతున్నాను కదా అనుకున్నాడు. తన నైపుణ్యాల మీద తనకున్నటువంటి ఆహ్, ఏదైతే పట్టు, ఆ పట్టు ఏం చేసింది? భగవంతుడి యొక్క ఆలోచన లేకుండా చేసింది. మరి ధర్మరాజు అంటే ఎవరండి? మరి సాక్షాత్తు ధర్మానికి నిలువెత్తంటారు ధర్మరాజు. ధర్మాన్ని ఆచరించడంలో ఎంతో గొప్ప వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తిలో కూడా తమోగుణ సంబంధమైన ఆలోచన కిందుందా లేదా? యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం. అంటే చూడండి, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు, తాను చేసే దాని యందు తనకు పూర్తిగా పట్టు ఉన్నదనేటటువంటి ఆలోచన వేరొకరి యొక్క అంటే భగవన్నామ స్మరణ చెయ్యాలనే ఆలోచన కోల్పోయాడా లేదా? నాకిది వచ్చు అని నేను అనుకుంటాను. మరి నేనొక పని చేస్తున్నాను. ఒక పని చేస్తున్నప్పుడు వేరొకరొచ్చి ఈ పని ఇలా కాదు అంటే మనకేమనిపిస్తుంది? నేను చాలా సార్లు చేశానండి.
చాలామంది మెచ్చుకున్నారు నన్ను. మళ్ళీ మీరు చెప్పేదేముంది? కానీ మనం వినటానికి గనక సిద్ధమయ్యామనుకోండి, ఆ క్షణంలో మనకున్నటువంటి తమో గుణాన్ని బయటికి తీయకుండా, రజోగుణాన్ని అణిచిపెట్టి, సత్వగుణాన్ని బయటికి తీసుకొచ్చి, చెప్పండి ఇంకా ఈ పనిలో నేనేమి చెయ్యగలనండి? నాకు కొంతయే తెలుసు. ఇంకొంత చెప్పండి అన్నారనుకోండి. మనకు తెలియనటువంటి ఏదో ఒక కొత్త విషయం ఖచ్చితంగా ఉంటుంది. ఏ పనికైనా మనకు తెలిసింది చాలా అల్పమండి. అణువులో 60 వంతు కూడా తెలీదట. మనకో పని చేయడంలో అబ్బా! ఇదే పర్ఫెక్ట్ అనడానికి లేదు. అణువులో 60 వంతే మనకు రావట్లేదంటే, అవతలి వాళ్ళని మాకే తెలుసని ఎట్లా అంటామండి? మరిక్కడ ధర్మరాజు ఏమనుకున్నాడు? నాకు తెలుసు. ఈ యుద్ధం ఎలా ఈ జూదం ఎలా ఆడాలో అనుకున్నాడు. ఏమయ్యారు? భార్యకు కూడా అవమానం చెయ్యగలిగిన గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఈశ్వరుడి యొక్క స్మరణ లేదండి. కృష్ణ పరమాత్మ చెప్తారు. మీరు భగవన్నామ స్మరణ చేయకుండా తింటున్నారా, తాగుతున్నారా, మాట్లాడుతున్నారా అదంతా ఏ గుణం అవుతుంది? తమో గుణం. నాలో లేదండి. నేను సత్వగుణంతో బతుకుతానండి అంటే, మరి సత్వగుణంతో ఎంతసేపు ఉంటున్నావు? సత్వగుణంలో నువ్వు పూర్తిగా ఉండగలుగుతున్నావా? ఉంటే నీకు వేరొక ఆలోచన ఉండదు. భగవంతుడే ఇన్ని పనులు చేయిస్తున్నాడు. నేనెక్కడ చేస్తున్నాను? ఇప్పుడు అందుకే మన సనాతనమైనటువంటి సాంప్రదాయాలన్నీ భారతదేశంలోనే ఉంటాయండి. ఇవాళంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా సమానం అనేటటువంటి భావన చేత నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నాకంటే నువ్వేంటి గొప్ప అనే ఆలోచనలతో సమత్వాన్ని సంపాదించారనేటటువంటి ఒక వెర్రి వ్యామోహం తప్ప, సత్యాన్ని చెప్పే ప్రయత్నంలో భగవంతుడు ఏం చేశారంటే పురుషుడి యొక్క ఆధిక్యాన్ని భగవంతుడు మన భారతీయులకు ప్రసాదించారండి. దీన్ని ఏం చేశారు కొంతమంది సరే ఇందులో కూడా కొంతమంది ఆడవాళ్ళను చాలా చులకన చేసి చూడడం, అలా చిన్న చిన్న అస్పృశ్యతకు సంబంధించిన విషయాలు ఉండడం వలన ఏం చేశారు స్త్రీలకు కూడా మరి సమానత్వం ఉండాలి అని చెప్పేసి రకరకాల విషయాలలో మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్‌లు ప్రసాదిస్తున్నారులే కానీ అసలు సత్యమేంటంటే, పురుషుడు అంటే ఈ దేహమునందు సాక్షిగా ఉన్నటువంటి మరి పరమాత్మ స్వరూపము పురుషుడైతే, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి 84,00,000 రకాల ఉపాధులన్నీ స్త్రీలవుతాయండి. అంటే భగవతత్వాన్ని తెలియచేసే ప్రయత్నంలోనే ఈ స్త్రీ పురుష తత్వంలో పురుషుడు అధికుడు, స్త్రీ అల్పము అనేటటువంటి భావనను మనకు లోకంలో ఈశ్వరుడు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇది దాచిపెట్టాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏం చేశారంటే మర్మంగా అంటే ఎవరికీ తెలియని విధంగా రహస్యాన్ని మరి కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలరు. అలా తెలుసుకోగలిగిన వారికి మాత్రమే ఈ సత్యం అర్థమవుతుంది. సనాతనమైనటువంటి సాంప్రదాయంలో పురుషుడు అధికంగా ఉంటాడు అనంటే, మన ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వరుడు గొప్పవాడండి. ఆయన బయటికెళ్ళిపోయాడనుకోండి, ఈ శరీరం ఏమైనా పని చేస్తుందా? నేనుంటే శివం, నేను లేకపోతే శవం. అంటే శివంగా పిలువబడుతున్నటువంటి ఈ 84,00,000 ఉపాధులన్నీ కూడా స్త్రీతత్వంతోనే బతకాలి. అందుకే పురుషుడు ఏం చేస్తాడు ఎప్పుడూ కూడా ఆ స్త్రీ చేసేటటువంటి పనులన్నింటి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అదే విధంగా పురాతనమైనటువంటి కాలంలో పురుషుడు ఏం చేస్తాడు? మరి భార్యల మీద ఏం చేస్తుంటాడు? పెత్తనం చేస్తున్నారని అనుకున్నారు కానీ, వాళ్ళు అంటే ఆ పురుషుడు చేసే ప్రతి కార్యానికి సంబంధించి స్త్రీ ఏం చేస్తుంది? అన్ని విధాలుగా సహాయపడుతుందండి. సహాయపడుతుంది కాబట్టి భోజేషు మాత అంటారు. తర్వాత శయనేసు రంభ అంటారు. కార్యేషు మంత్రి అని ఎందుకు చెప్పారు అంటే, ఈ శరీరము ఉన్నతంగా గౌరవించబడటం దీనికి అలంకరణలో కానివ్వండి, ఆహ్, ఇంకా ప్రతి విషయంలో కూడా ఏంటి, దీన్ని మనం ఈ శరీరాన్ని గౌరవించడం కోసం అని చెప్పి, మరి అక్కడ శయనేషు రంభ అంటే అందరిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించాలి అంటే అది ఆనాటి కాలంలో కేవలం తన భర్తను మాత్రమే ఆకర్షించడానికి కావలసినటువంటి అలంకరణ ఉండేది. పరాయి పురుషుడు ముందు అలాంటి అలంకరణ లేకుండా ఉండేవాడు. అంటే లోపట ఉన్న ఈశ్వరుడు యొక్క సేవకు మాత్రమే ఈ శరీరాన్ని వినియోగించాలి. అంటే ఇది లోపటున్న ఆంతరమండి.
బాహ్యమునందు ఉన్న అంతరం ఆ స్త్రీ ఆ పురుషుడికి మాత్రమే సొంతం. ఈ లోపట ఉన్నటువంటి మన లోపట ఉన్నటువంటి పరమేశ్వర తత్వానికి ఈ శరీరం ఎలా ఉండాలి అంటే ఒక బానిసలాగా ఆ ఈశ్వరుడు ఏ విధమైనటువంటి కార్యం చెయ్యమన్నారో ఆ కార్యం చేయడానికి తప్ప ఈ శరీరాన్ని మరొక విధంగా వాడకుండా మనము ఎలా సక్రమంగా దిద్దుకోవాలో నేర్పించడానికి పురుషుడు భార్యకు కావలసిన అన్నింటినీ సమకూరుస్తూ తాను భగవత్ సంబంధమైన క్రతువులు చేయడంలో భార్యనేం చేస్తారు? ఒక సమిధ మాదిరిగా వాడుకుంటారు. అంటే ఆ రోజున అంతటి గౌరవం ఇవ్వబడింది. చూడండి, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో తా ఆమె మంత్రిగా ఉంటుంది. ఆమెకి చెప్పకుండా పురుషుడు ఏ కార్యము చేసేవారి కాదు. తర్వాత అందుకే రామాయణం మొత్తం విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుందంటే, రాముడు, సీత ఏకరూపంలో ఉన్న ఆత్మతత్వం. అంతేకాని రాముడు, సీత వేరు వేరు కాదు. ఉన్నది ఒకటే తత్వం. అంటే ఆయన పురుషుడు, పరమ పురుషుడుగా ఉండి స్త్రీతత్వంలో ప్రకృతి స్వరూపంగా అమ్మవారు ఆయనకు తగినట్టుగా ఆనుకూల్యతతో ఉంటుందండి. ఆయనని చూడండి, ఆనాటి కాలంలో ప్రతి విషయంలో కూడా సీతమ్మ తల్లి మరి భర్త యొక్క మనస్సును గెలుచుకున్నది. అదే విధంగా శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ యొక్క మనసును గెలుచుకున్నారు. ఇరువురు కూడా ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ఏ విధమైనటువంటి విభేదాలు ఉండేవి కాదు. అదే విధంగా లోపట పరమపురుషుడు, మన లోపట ఉన్నటువంటి పరమపురుషుడు శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని తెలుసుకోవడం, ఈ శరీరంతో మనం ఏం చేయాలి? దానికి తగినటువంటి ఆహ్, సాధన ఎవరైతే చేస్తారో వారు ఎప్పుడూ కూడా ముక్త స్వరూపులుగానే ఉంటారు. ఇవాళ భగవంతుడు చెప్పిన శాస్త్రం వినే ప్రయత్నం లేదు. మనమేమనుకుంటున్నాం? ఈ శరీరానికి సంబంధించిన భోగములు అనుభవించడమే గొప్పవి అనుకుంటూ అనుభవిస్తున్నాం. అవి అనుభవించడం వల్ల మనం ఏం పొందుతున్నాం? దుఃఖాన్ని పొందుతున్నాం. దుఃఖంతో పాటుగా అజ్ఞానంతో ఈ దేహమే గొప్పదని నలుగురిలో గౌరవించబడాలి అని చెప్పి దేహ సంబంధమైన విషయాల్లో అబ్బా! మీరు బాగా పాడారు అంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీరు బాగా మాట్లాడతారు, మీరు ఈ పని బాగా చేస్తారు అంటే ఇప్పుడు మనకేమొస్తుంది? అహంకారం వస్తుంది. దేహ సంబంధమైన విషయాలలోనే అహంకారం ఉంటుంది. ఆత్మకు సంబంధించి ఏ విధమైన వికారాలు ఉండవండి. ఆత్మతత్వం తెలుసుకొని అనుభూతిలోకి ఉన్న వారికి ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. ఇది నాది అనే అహంకారం ఉండదు. అందరిలో భగవత్ తత్వాన్ని చూస్తారు కాబట్టి ఎవరి మీద కోపం ఉండదు. మనం చేసే పనిలో ఏదైనా తప్పుంటే, నాయనా ఈ పని తప్పు అని చెప్తారు తప్ప వారికి ఎవరి మీద ప్రత్యేకంగా ప్రేమ ఉండదు. ప్రత్యేకమైన కోపం ఉండదు. ఎవరైతే శాస్త్రాధారితంగా పనిచేస్తున్నారో, అలా పనిచేస్తున్న వారికి వాళ్ళేం చేస్తారు, ఇంకా కొంత పిల్లవాడు బాగా చదువుతున్నాడనుకోండి, వాడికేమంటారు, "నాయనా నువ్వు పలానా సబ్జెక్ట్‌లో ఇంకొక 2 మార్కులు తక్కువ సంపాదిస్తున్నావు. నువ్వు రోజు ఒక అరగంట నీ కోసం నేనుంటాను. ట్యూషన్ చెప్తాను. ఆ 2 మార్కులు తక్కువగా రాకుండా ఉండడానికి నీ కోసం నా సమయం కేటాయిస్తానని" టీచరు ఎలాగైతే ఉత్తమ విద్యార్థి పట్ల దాతృత్వాన్ని ప్రదర్శిస్తుందో, ఆత్మతత్వాన్ని అనుభూతి పొందిన వారు కూడా అనేక మంది శిష్యులు వచ్చినప్పటికీ, కొద్ది మందికి మాత్రం ఏం చేస్తారు, ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇవ్వడంలో శిక్షణ ఇస్తున్నారంటే, కత్తి పదునవుతుంది అనంటే ఎంత రాపిడికి లోనవుతుందండి? ఎంత కష్టాన్ని అనుభవిస్తారు? అవన్నీ మర్చిపోతారు. అబ్బా! పలానా వారికి పలానా వాళ్ళంటే ఇష్టం అంటారు కానీ, ఆ ఇష్టంలో ఎంత కష్టం ఉంటుందో, ఒక ఇనప వస్తువు ఒక పదునైన గొడ్డలిగా తయారవ్వాలి అంటే, మరి ఎన్ని సుత్తి దెబ్బలు పడతాయండి? అదే విధంగా ఒక శిల్పము, ఒక రాయి శిల్పంగా మారి దేవతా ప్రతిరూపంగా మారిందనుకోండి. ఎలా మారుతుంది? ఎన్ని ఉలి దెబ్బలకు మరి ఓర్చుకుంటేనో మరి గుడిలో ఉన్నటువంటి విగ్రహంగా మారుతుంది. అంటే దేహ సంబంధమైన విషయాలలో మన లోపట తమోగుణం ఎప్పుడు పెల్లుబుకుతుంది. అంటే నేనొక పని చేస్తే దుఃఖం కలుగుతుందనుకోండి. ఓకే. ఇందులో రజోగుణ అంటే ఫలితం ఏదో కోరుకున్నాను. ఫలితం రాలేదని దుఃఖమొస్తుంది. తర్వాత నేను భగవంతుడి ఆలోచన లేకుండానే పనులు చేస్తున్నాను. అమ్మో! నాలో తమో గుణం వచ్చేస్తుందని, స్వామి క్షమించండని, అజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? నీకు దేవుడి యొక్క స్మరణ లేకుండా దేవుడు ఈ మాటని అంటే నేను చేసే పనిని ఎలా చెయ్యాలో, ఈశ్వరుడు ఎలా చెప్పారో అనే ఆలోచన నీ మనసులో కదలట్లేదు. అలా కదలనప్పుడు నీలో తమో గుణం వచ్చింది. ధర్మరాజంతటి వ్యక్తి కూడా
మరి ఎందుకు అటువంటి ప్రవర్తన అంటే, దేహ సంబంధమైన విషయాలలో తనకున్నటువంటి నైపుణ్యత మీద తనకున్నటువంటి ఏమంటారు? ఆ గొప్ప ఏదైతే ఉందో, అహంకారం అనేది ఏదైతే ఉందో, అది అతన్నేం చేసింది? తన యొక్క సోదరులను, తనను కట్టుకున్నటువంటి భార్యను ఇబ్బంది పెట్టింది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యడానికి. అంటే చూడండి, ఒక చిన్న తప్పుకు ఎంత పెద్ద కష్టం ఎదుర్కొన్నారో. అక్కడే గనక భగవంతుడిని గనక చేర్చి ఉంటే, ఆ రోజున జరిగిన జూదంలో ధర్మరాజు ఓడి ఉండేవాడా? కృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కష్టమొస్తుందా అండి? ఎట్టి పరిస్థితిలో రాదు. అంటే మనం కూడా చేసే పనులలో మనల్ని కూడా ఏం చేస్తుంది? అయ్యో! నాకింత శాస్త్రం తెలుసు, నాకిన్ని విషయాలు తెలుసు, నేనింతగా ఆచరిస్తున్నాననుకుంటున్నారు. ధర్మరాజు కంటే గొప్పవాళ్ళమా మనం? మరి ధర్మరాజు కూడా అంటే తనకు ఏదైనా ఒక పని చేయడం మనందరికీ కూడా అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చూడండి, ఒకే వంకాయ కూర తీసుకుంటే, వంకాయ కూర చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నేను చేయటంలో ఈ వంటని ఇలా చేయడంలో నేను దిట్ట అనుకున్నాననుకోండి, అవతలి వాళ్ళు చేసే వంటలు మనకి అబ్బే! మీదింత గొప్పగా ఉండదనే ఒక అహంకారము చేత అవతలి వారిది నిజంగా బాగున్నా ఒప్పుకోగలిగిన స్థితి ఉండదు. ఎందుకు? అహంకారంతో కప్పేసాం. నేను చేసిందే బావుంటుంది అంతే. ఈ అహంకారం ఉన్నంత వరకు మనలో ఏ గుణం వచ్చేసింది? తమో గుణం వచ్చేసిందండి. అయ్యో! నాలో తమో గుణం చాలా మంది అంటారు. నాకిన్ని శాస్త్రాలు తెలుసు. నాలో ఎక్కడిదండి ఈ రజో, తమో గుణాలు అంటారు. తప్పండి. అంటే భగవంతుడు చెప్తున్నారు. ఇది మంచి, ఇది చెడు, ఇది రజో, ఇది తమో, ఇది సత్వం అని ఒక్కొక్క దానిని విభజన చేసుకుంటూ, చేసుకుంటూ కర్మ చేస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు పరమాత్మ ఏమిస్తానన్నాడు? ఆయన మనకి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్వ అంటే ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తారన్నారు. మనకింతకు ముందు కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు గదా! ఏమని చెప్పారు? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. ఎవరైతే యోగంలో నుంచి జారిపోతారో, ఇది రజోగుణము, దీన్ని ఇలా చేయకూడదు, నాకు దుఃఖం కలిగిందంటే భగవంతుడు చెప్పినటువంటి నియమమేదో నేను పాటించలేదు. అందుకే నాకు దుఃఖం వచ్చింది. నేను అజ్ఞానంతో ఎందుకు ప్రవర్తించాను? నేను పలానా పని చేసేటప్పుడు నాకెందుకు చాలా అవమానం జరిగింది. అంటే నేను పలానా టైంలో భగవంతుడి యొక్క స్మరణ లేకుండా ఉన్నాను. అందుకే నాకు అవమానం జరిగింది. అవమానం జరగడానికి ఎవరు కారణం? అవతలి వాళ్ళు నన్ను తిట్టారా? లేకపోతే భగవంతుడి యొక్క స్మరణ లేకపోవడం వల్ల నేను బాధపడ్డానా? భగవంతుడి స్మరణ ఉంటే ఖచ్చితంగా నేను బాధపడి ఉండేవాడిని కాదు. భగవంతుడి స్మరణ లేకపోవడమే. అందుకే చెప్పాలి కాబట్టి యత్కరోషి యదశ్నోషి యజ్జుహోషి దదాషి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమని 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మీరేం తింటున్నా, ఏ పని చేస్తున్నా, యత్ కరోషి ఏం చేస్తున్నా, యత్ తపస్యసి ఈ శరీరము, మనస్సు, వాక్కు చేత ఏ పని చేస్తున్నా, యదశ్నాసి ఏం తింటున్నా, ఏ పనులు, ఏ విధమైన పనులు మీరు యజ్ఞంలాగా చేస్తూ ఉన్నా, దానం చేస్తున్నా నాకొకసారి చెప్పండి. చెప్పినప్పుడు మీకు దాని వలన అవమానము కానీ, తర్వాత దాని వలన వచ్చేటటువంటి గౌరవము కల్లా గాని, మీరు ఏంటి ఆనందము యందు పొంగిపోకుండా, దుఃఖము యందు కృంగిపోకుండా, మీరు సమస్థితిలో ఉండేలాగా మీకు నేను అనుగ్రహం చేస్తానని ఈశ్వరుడు చెప్పారు. ఇలా ఎవరైతే చక్కగా భగవంతుడు చెప్పిన నియమాలను పాటిస్తూ కర్మ చేస్తారో, అలాంటి వాళ్ళకు ఇప్పుడు టీచరు మనకి ఎగ్జామ్ పెడతారు గదా! అందుకేనండి స్కూల్లో చిన్నప్పటి నుంచి ఇవాళైతే పాపం 3 సంవత్సరాల నుంచే స్కూలుకి పంపించడం, పరీక్షలు రాయించడం, ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని బట్టి పిల్లల్ని అంచనా వేయడం. ఇదంతా జరుగుతుంది. ఎక్కడ? అసలు చేసుకోవలసినటువంటి పరీక్ష ఒకటుందండి. ప్రతిరోజు మనం చేసే పనులలో మనకి రోజు పరీక్షేనండి. రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసే పనులలో మనకి మనమే ఏం చేసుకోవాలి? పరీక్ష పెట్టుకోవాలి. మీరే స్టూడెంటు, మీరే టీచరు. ఇవాళ ఒక పని జరిగింది. దేహ సంబంధమైన విషయాల్లో పనులు జరుగుతాయి కదండీ! ఈ పని జరిగింది. ఈ పనిలో నేను ఏ గుణంతో ఉన్నాను? సత్వగుణంతో ఉన్నానా? రజోగుణంతో ఉన్నానా? తమో గుణంతో ఉన్నానా? నాకక్కడ అవమానం జరిగింది. రైట్. అక్కడ నేను తమో గుణంతో ఉన్నాను. భగవంతుడి స్మరణ లేదు. భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని ఆచరించలేదు. అందుకే నాకక్కడ అవమానం జరిగింది. వెంటనే ఏం చేయాలి? పిల్లవాడికి మార్కులు తక్కువొచ్చాయి.
తక్కువొస్తే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఇవ్వడం అంటే టీచర్ ఏం చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న అయితే పూర్తిగా రాయలేదో దానికేం చేస్తారు? రేపు ఈ ప్రశ్నను 20 సార్లు నువ్వు మళ్ళీ రాసుకొని రావాలి అని చెప్పేసి వాడికి 20 టైమ్స్, 20 టైమ్స్ రాసుకోవాలని చెప్పి పనిష్మెంట్ ఇస్తారు. ఆ పిల్లవాడు 20 సార్లు ఆహ్, ఏమంటారు? ఆ ప్రశ్నాపత్రంలో ఇవ్వబడిన జవాబుని 20 సార్లు రాస్తాడండి ఆన్సరు. రాయగా రేపొద్దున్నే వెళ్లి టీచర్ అడుగుతారు. 20 టైమ్స్ రాసావా? రాసానండి. ఒకసారి చెప్పు చూద్దామంటే వాడు టక 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 అని చెప్పేస్తాడు. అలా చెప్పేసాడనుకోండి, చూడండి వాడికి ఏ ప్రశ్న అయితే అస్సలు రాదని వదిలేసాడో, వదిలేసినటువంటి దాని మీద వాడికి రేపొద్దుడికి బాగా చదివే పిల్లవాడి కంటే ఈ పిల్లవాడు స్పీడ్‌గా చెప్పేస్తాడు. చూడండి. అంటే భగవంతుడు మనకేం జేస్తున్నాడు? ప్రతి క్షణం మిమ్మల్ని 3 గుణాల మాయ మిమ్మల్ని వెంబడిస్తుంది. అందుకే కర్మణ్య తంద్రితః అంటారండి. మీరు చేసే పనిలో జాగరూకతగా ఉండాలి. 3 గుణాలు మిమ్మల్ని ఏం చేస్తుంటాయి? వెంటబడుతుంటాయి. ఆ వెంటబడుతున్నప్పుడు ఒక మనిషి ఎదురుగా వచ్చారు. మీరు పళ్ళు తోముకుంటున్నారు. మీరు భోజనం చేస్తున్నారు. ఇలా ఏ పని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరెవరికి ఏ విధమైనటువంటి భార్య, బిడ్డలు, ఉద్యోగము, తర్వాత గౌరవము, రకరకాల పనులుంటాయి కదండీ! పేరు ప్రతిష్టలు, రకరకాల విషయాల కోసమే గదా మనం పరితపిస్తుంటాం. మరి ఆ పరితపించడంలో మనం చేసే పనులున్నాయి గదా! ఆ పనులన్నింటిలో ఏ గుణముతో చేస్తున్నారు? సత్వగుణంతో చేస్తే సంతోషమే ఉంటుంది. రజోగుణంతో చేస్తే దుఃఖమొస్తుంది. తమో గుణంతో చేస్తే అజ్ఞానం కలుగుతుంది. మనం బాధపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా అవమానింపబడేటటువంటి స్థితి కూడా మనకి కలుగుతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ మన అందరికీ జాగ్రత్తలు నేర్పిస్తున్నారు. ఇలా జాగ్రత్తలన్నీ పాటించి మరణించిన వారికి పరీక్షలు పెడితే 50 మార్కులు 100 మార్కులకు 50 మార్కులొచ్చాయనుకోండి. 50 మార్కులు వచ్చిన వారికి స్వర్గాది లోకాలలో చాలా గొప్పదైనటువంటి వెల్కమ్ ఉంటుందట. అంటే మరి వేల సంవత్సరాల పాటు సుఖములు అనుభవించొచ్చట మనమందరము కూడా. అంటే 50 మార్కులొచ్చిన వాళ్ళకండి. కేవలం 20 మార్కులో, 30 మార్కులకో కాదండి. ఈ ఒక 50 మార్కులు వచ్చిన వారికి ఏం జరుగుతుంది? మరి చక్కగా అక్కడ ఉన్నటువంటి గొప్పవైనటువంటి సుఖాలు అని ఏవైతే పిలువబడుతున్నాయో స్వర్గాది లోకాలలోకి మనల్ని తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి అక్కడ చక్కగా అక్కడ ఉంచి మళ్ళీ శుచి, శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబంలో పుట్టిస్తారు. చూడండి ఇక్కడ కేవలం ఏమంటున్నారు? శ్రీమంతుల కుటుంబంలో డబ్బున్న కుటుంబంలోనే పుడతానంటున్నారా? ద డబ్బున్నటువంటి కుటుంబాలతో పాటుగా సదాచారం ఉండాలి. సదాచారం అంటే ఏంటి? సదా ఎల్లప్పుడూ ఆచార వ్యవహారాలతో ఏ కుటుంబమైతే నిరంతరము భగవంతుడు శాస్త్రంలో చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తుంటారో, అలా ఆచరించే కుటుంబాలలో పుట్టింపచేస్తాననటంలో డబ్బున్న ఇంట్లో పుట్టడం గొప్పనా? సదాచారమున్న కుటుంబంలో పుట్టడం గొప్పనా? అంటే డబ్బు కంటే సదాచారము కలిగిన కుటుంబమే శ్రేష్టమైనదని, సదాచారమున్న కొన్ని కొన్ని కుటుంబాలలో సంపదలేమి ఉంటే మరి ఈశ్వరుడు చెప్పిన విధంగా సాధన చేయడం కుదరదని, మరి మనం ముక్తిని పొందడం కోసమని చెప్పి ఎన్నో విధాలుగా భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా కర్మ చేస్తూ ఉంటారు కదండీ! అలా చేసిన వారు దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు 50 మార్కులు గనక మనం సంపాదించుకుంటే, అప్పుడు మనం యోగమును పొందడానికి కావలసిన సాధన చేసుకోగలిగిన ఉత్తమమైనటువంటి గొప్పదైన శరీరం మనకొస్తుందట. ఇక ఆ స్థాయి నుంచి పై మెట్టుకు వెళ్తున్నామండి. ఇప్పుడు 80 మార్కులు వచ్చినటువంటి వాడొకడుంటాడు. 80 మార్కులంటే శుక మహర్షి లాంటి వాళ్ళండి. మరి రమణ మహర్షులు లాంటి వాళ్ళండి. మరి ఇలాంటి వాళ్ళు ఏమవుతున్నారు? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అంటే శ్రేష్టమైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టాలంటే 80% మార్కులు సంపాదించుకోవాలట. ఎక్కడ? ఈ దేహ సంబంధమైనటువంటి కర్మ సిద్ధాంతంలో భార్య, బిడ్డలు, సమాజము ఇలా మనమున్నటువంటి ఈ కుటుంబంలో భగవత్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకొని శాస్త్రజ్ఞానముతో ఏం చేయాలి?
దేహ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఆచరణ రూపంలో మార్చుకుంటే, అంటే జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని, ప్రతి క్షణంలో రజో, తమో గుణాలను దాటుకుంటూ సత్వగుణంలో నువ్వు కర్మ చేస్తుంటే, అప్పుడు నువ్వు చేసే ప్రతి సాధనను భగవంతుడు అంగీకరిస్తే, అలా అంగీకరించినటువంటి వాళ్ళు ఎలా పుడతారట? అంటే మనం ఎవరైనా యోగులు వీళ్ళు అన్నారు. అంటే భగవంతుడి యొక్క అనుభూతిని పొందుతున్నటువంటి వాళ్ళు. మనకి రామకృష్ణ పరమహంస, అమ్మ శారదామాత, తర్వాత విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత యోగి వేమన ఇలాంటి వాళ్ళందరండి. రమణ మహర్షి, ఆహ్, తర్వాత పరమాచార్యుల వారైతే అబ్బా! ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడేనండి తీసుకెళ్ళిపోతారనమాట. మరి పీఠాధిపతిగా తీసుకెళ్ళిపోతారు. ఎన్నో కష్ట నష్టాలు అంటే ఎంతో కష్టానికి ఓర్చుకొని మరి నడిచే దైవంగా మరి పరమాచార్యుల వారు ఇవాళ మనందరికీ కూడా మరి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఆత్మానుభూతిని పొంది మనందరికీ కూడా ఆత్మానందం పొందడానికి మార్గాన్ని సులువు చేసినటువంటి వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారనమాట. వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క ప్రభంజనం విశ్వమంతటా కూడా వ్యాపిస్తుంది. వాళ్ళొక్క చోట ఉన్నారంటే, వాళ్ళకు సంబంధించినటువంటి ఆహ్, ఆనవాళ్ళు ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క దేశంలో కూడా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు చేసినటువంటి గొప్పదైన సాధన. అంటే సాధన చేసుకోవడం వల్లే ఇప్పుడు ఒక పిల్లవాడికి 80 మార్కులొచ్చాయంటే వాడు ప్రయత్నం చేస్తే 80 మార్కులొచ్చాయా? హాయిగా కాళ్ళు మీద కాలేసుకొని టీచర్ పాఠం చెప్పి తెల్లారి పొద్దున్నే 80 మార్కులేసిందా? పిల్లవాడు ఏం చదవకుండా 80 మార్కులేస్తారా? అలా వేసినటువంటి పిల్లవాడు ఇవ్వాలంటే ఆ టీచర్‌కి ఇష్టం గాబట్టి 80 మార్కులొచ్చాయి. రేపు ఆ టీచర్‌ని దాటి ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తది. అప్పుడు ఆ పిల్లవాడికి 80 వస్తాయా? 0 వస్తాయా? 0 వస్తాయి. కాబట్టి మార్కులనేది కష్టపడ్డ వారికి వచ్చినటువంటి ఫలితము ఏదైతే ఉంటుందో, ఇవాళ పిల్లవాడు కొంతమంది పిల్లలండి స్కూళ్ళల్లో చాలామంది ఏం జేస్తారు, ఇవాళ నడుస్తున్న వ్యవస్థలో ఉన్న లోపమే. ఏంటి పిల్లలందరినీ పాస్ చేయించాలి అనే ఉద్దేశం చేత అక్కడక్కడ పేపర్‌కు సంబంధించినటువంటి ఏం జేస్తారు కొన్ని బిట్లు చెప్పడం, లేకపోతే కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆ పిల్లల్ని చూసి రాయనివ్వడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత 10థ్ క్లాస్‌లో పిల్లలకి ఒక్కొక్కడికి 10కి 10 వచ్చాయని, లేకపోతే ఆహ్, ఏదో ఇంకా దగ్గరగా 9.5, 9లో వచ్చాయండి అని జెప్పేసి చెప్తారు. ఇంటర్మీడియేట్‌లోకి వెళ్ళగానే ఆ పిల్లలకి ఏమవుతుందంటే చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. చాలా అక్కడ చదివేటటువంటి చదువు చాలా కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా ఉన్నప్పుడు ఆ పిల్లలేమవుతారు, ఆ 10థ్‌లో వచ్చిన మార్కులతో పోలిస్తే చాలా తక్కువ మార్కులు సంపాదించుకుంటారు. ఎందుకు జరిగింది? అంటే పిల్లవాడికొచ్చినటువంటి ప్రతిభ కంటే వాడికొచ్చినటువంటి మార్కుల యొక్క శాతం పెరిగి ఉండడం వలన ఆ పిల్లవాడు బాగా చదువుతాడని వాడినేం జేస్తారు పాపం మంచి సెక్షన్‌లలో ప్రజ్ఞాన్ అనేటటువంటి ఒక బ్యాచ్‌లుంటాయండి. ప్రజ్ఞాన్ 1, ప్రజ్ఞాన్ 2 అనేటువంటి బ్యాచ్‌లుంటాయి. ఈ పిల్లలకు వచ్చినటువంటి 9.5, 9.7, 9.8, 10 వచ్చిన వాళ్ళందరిని తీసుకెళ్ళి అందులో వేస్తారు. అసలా చదువుని చదవలేక పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. మిగిలిన పిల్లలతో పోటీ పడలేక, ఆ పోటీ తత్వంలో ఆ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఇబ్బంది నీకు ఈ నెల ఎందుకు మార్కులు తక్కువొచ్చాయని ప్రతి నెల ఆ కాలేజీ వాళ్ళేం చేస్తారంటే తల్లిదండ్రులకు రిపోర్ట్ పంపిస్తారు. అది చూసి పిల్లల్ని ఒత్తిడి చేస్తారు. అక్కడ ఒత్తిడి, ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి పద్ధతుల గురించి కాదండి. ఎందుకంటే పరమాత్మ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క లాభాపేక్ష చేత జరుగుతున్న పరీక్షలలో వచ్చిన ఫలితాల చేత కొన్ని కొన్ని చోట్ల పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల యొక్క ఆశలు. అయ్యో! మా పిల్లవాడు ఇంత బాగా చదువుతాడని వాళ్ళు అనవసరంగా ఆశ పెట్టుకొని మరి పిల్లవాడి మీద డబ్బు ఖర్చు పెట్టడంలో కానివ్వండి, వాడి మీద ఆశ పెంచుకోవడంలో తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడతారు. పిల్లవాడు చదవలేక ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందులన్నీ భగవంతుడికి లేవండి. లోపట ఆయన ఎలా ఉంటాడు? ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా చ మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అంటే పరమాత్మ లోపట హాయిగా సాక్షిగా కూర్చొని చూస్తుంటాడు. వీడు ప్రతి క్షణం నా నామస్మరణ చేస్తున్నాడా? 3 గుణాలను దాటడంలో ప్రతి పని యందు కూడా జాగ్రత్తగా ఉంటున్నాడా? అని ఆయనేం జేస్తాడు, చక్కగా భూతద్దాలేసుకొని అక్కడ కూర్చుంటాడు. అందరి లోపటున్నాడండి.
బహిరంతచ్చ భూతానాం, లోపట బయట అంతటా ఉన్నాడు. ఏనకేన ప్రకారేణ అంటే ఏదో ఒక విధంగా ఏం చేయాలి? మరి ఇతరులకు సంతోషాన్ని కలిగించడమే ఏమవుతుంది? ఈశ్వర పూజ అవుతారు. ఏదో ఒక విధంగా నువ్వేం చేయాలి? ఆ సంతోషం జనయేత్ ప్రాజ్ఞః. అంటే ఏదో ఒక విధంగా అవతలి వ్యక్తికి నువ్వు సంతోషాన్ని కల్పించేలాగా, ఇతరులకు మంచి చేసేలాగా నీ ఆలోచన ఉంటూ, ఎప్పుడూ కూడా రజో, తమో గుణాలకు దూరంగా ఉంటూ, ప్రతి పని ఈశ్వరుడి యొక్క సంకల్పము అంటే ఒక సాంప్రదాయమైనటువంటి భర్త, భార్య ఉన్నారనుకోండి. శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి తీసుకుందాం. మరి శ్రీరామచంద్రుడికి అనుకూలంగా సీతమ్మ తల్లి ప్రతి కార్యాన్ని కూడా నెరవేరుస్తుందట. ఇంకా చెప్పుకుంటేనండి మహాభారతంలో కూడా 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ద్రౌపదీదేవి ఎవరికీ కూడా ఇబ్బంది కలగనటువంటి విధంగా అన్ని పనులలో కూడా మరి ఆమె ఎవరండి? మరి పెద్ద సామ్రాజ్యానికి పట్టమహిషి. మరి పట్టమహిషి అయినప్పటికీ కూడా ఆమె అన్ని పనులు సక్రమంగా చేసేదట. ఇటు పెద్దలు వచ్చినటువంటి పెద్దలకు చేసేటటువంటి సత్కార్యాలు కానివ్వండి, తర్వాత సాధారణమైనటువంటి వాళ్లకు పెట్టేటటువంటి భోజనాలలో కానివ్వండి, ఏ కార్యంలో కానివ్వండి, భర్తలు చేసే 5గురు కూడా 5 విషయాలలో చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి పనులన్నీ చక్కబెట్టడంలో చాలా గొప్పగా గొప్పదైనటువంటి ప్రజ్ఞతో ప్రవర్తిస్తుందట. మరి ద్రౌపదీదేవికి కూడా అటువంటి పేరుందంటే ఉన్నది ఒకే రూపము. ఆ ప్రకృతి అమ్మ రూపంలో అన్ని చోట్ల ప్రకాశిస్తుంది కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? భర్త యొక్క అడుగు జాడలలో భర్త యొక్క పనులన్నీ భార్య తనవి అనుకుంటూ ఎప్పుడైతే కార్యాలన్నీ చేస్తారో అలా చేసినటువంటి వారు ఏమవుతున్నారు? అలా అలా ఎవరైతే జాగ్రత్తగా చేస్తూ ఉన్నప్పుడు మరి ముక్తిని పొందడంలో చిన్న విరామము అంటే ఆయు ప్రమాణం సరిపోకపోవడం వలన చిన్న విరామం వచ్చిందనుకోండి. అలా అంటే అంత జాగ్రత్తగా పనులు చేస్తున్నా ముక్తిని పొందడంలో అక్కడ వాళ్ళు పొందలేదని కాదండి. అలా ఇక్కడ మనం చేసే సాధన గనక అంత జాగ్రత్తగా ఉంటే అలా జాగ్రత్తగా ఉన్న వారికి భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే శ్రేష్టమైనటువంటి శరీరాన్ని పొందగలిగిన యోగులైనటువంటి కుటుంబంలో పుట్టింపచేసి పూర్ణమైన సాధన చేయడానికి కావలసిన స్థితిని ఈశ్వరుడు ప్రసాదిస్తారట. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. యోగుల కుటుంబంలో పుడతారట. అలా పుట్టిన వాళ్లే వ్యాసుడికి కలిగినటువంటి శుక మహర్షిలాగా ఇలా ఎందరెందరో ఏమయ్యారు? మరి భగవంతుణ్ణి తెలుసుకోవడమే పరమలక్ష్యంగా పుడతారట. అంటే మన యొక్క సాధన అంచెలంచెలుగా ఎంత గొప్ప ప్రయత్నం చేయాలో ఈశ్వరుడు మనకు నేర్పిస్తున్నారు. మరి తర్వాత మన యొక్క సాధన ఎలా ముందుకు పోతుందో కూడా తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తారండి. అది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.